హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత షాదీ మందిర్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు శేఖర్ గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అతన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. సో ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి. సో ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ లో చాలా వెరైటీస్ చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దామా? ఇది కాంచీపురం పట్టు అండి. ఓకే, ప్యూర్ కాంచీపురం పట్టులో మల్టీ షేడ్స్లో మనం శారీ చూస్తున్నాం. సో మెయిన్గా చూసినట్టయితే మనకి శారీ అంతా కూడా పై బార్డర్ మల్టీ కలర్ వేరియేషన్లో స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ఆరెంజ్ బేస్ తీసుకొని దానిపైన మనకి గ్రీన్, పర్పుల్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మనకి టెంపుల్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇంతే హెవీనెస్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఓకే, కింద బార్డర్ కూడా చూద్దాం. కడ్డీ బార్డర్ వస్తుంది. కడ్డీ బార్డర్ లో మనకు మల్టీ కలర్ వస్తుందండి. ఓకే, సో పైన ఏదైతే మనం కడ్డీ బార్డర్ చూసామో మనకి కింద కూడా అదే కడ్డీ బార్డర్ ఉంటూ మల్టీ కలర్ లో మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూద్దాం, కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో కలర్స్ అన్ని కూడా మనకి శారీలో లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి పళ్ళు చూస్తే మంచి బ్రైట్ బ్లూ కలర్ తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకొని ఇది కంప్లీట్ మనకి గోల్డ్ ఫిల్లింగ్ కదా, జెరీ ఫిల్లింగ్. ఓకే, సో పళ్ళు అంతా కూడా ఇంత హెవీ రిచ్ గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ కూడా చూద్దాం. శారీ అంతా మనకి చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద కావాలి అంటే మనం శారీలో వచ్చిన కలర్స్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, సో దీని ప్రైస్ మరి 28,889 రూపీస్ పడుతుందండి. ఇది మన ఏంటంటే మన ఓన్ లూమ్స్ ఉంటాయండి. మనం ఓన్ డిజైన్స్ కానీ కలర్స్ ప్యాటర్న్ కానీ ఇది మనం ఓన్ చేయించామండి. సొంత మొగ్గాలు ఉంటాయి మనవి. ఓకే, సో 28,889 రూపీస్ ఈ శారీకి చాలా రీజనబుల్. ఎందుకంటే బయట ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి. మనకి శ్వేత శారీ మందిర్లో ఓన్ హ్యాండ్లూమ్స్, ఓన్ మగ్గాలు ఉంటాయి కాబట్టి మనకి చాలా రీజన్ ప్రైస్ కి పట్టు శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఈ శారీ మంచి గ్రీన్ అండి. గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఇది మనకు ఇది జరీ మనకు 1 గ్రామ్ గోల్డ్ జరీ వస్తుందండి. సో ఇదేం పట్టు అంటారు? ప్యూర్ కాంచీపురం అండి. ఇది కూడా కాంచీపురం పట్టులోనే మనకి 1 గ్రామ్ గోల్డ్ జరీ వస్తుందండి. సో శారీ మొత్తం కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంటుంది. సో పైనుంచి చూద్దాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక జెరీ డిజైన్ అంటే మరూన్ పింక్ మీద మనకి జెరీ డిజైన్ అన్నది హైలైట్ చేస్తారు. సో ఈ చిన్న బార్డర్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మంచి బాటిల్ గ్రీన్ మీద మనకి డిజైన్స్ అనేది చాలా హైలైట్ చేశారు. సో డిజైన్ చూసుకున్నట్టయితే మనకి పికాక్ డిజైన్ అనేది ఒక బాక్స్ లో హైలైట్ అవుతాయి, ఇంకొక బాక్స్ లో మనకి రౌండ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఇలా ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం ఈ హెవీ డిజైన్ ఆల్ ఓవర్ ఈ హెవీ డిజైన్ అనేది రన్ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా చూద్దాం. సో కింద ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బార్డర్ టైప్ ఇచ్చారంటే హెవీగా. సో ప్రెసెంట్ మనకి ట్రెండ్ కూడా అదే, మనకి బార్డర్స్ అనేది కొంచెం హెవీగా ఉంటే కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ పార్ట్ లో చాలా అందంగా కనిపిస్తుంది. మిడిల్ అంతా కూడా మనకి ఒక పెద్ద రౌండ్ బుటీ అనేది హైలైట్ అయింది. సో ఇదే బార్డర్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళు చూసినట్టయితే మనం ఫస్ట్ పైన చూసినట్టయితే కంప్లీట్ ఒక చిన్న మ్యాంగో డిజైన్, గోల్డ్ మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్ గా పింక్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ ఒక మ్యాంగో డిజైన్, అండ్ రిమైనింగ్ అంతా కూడా డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ మళ్ళీ ఫినిషింగ్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అలాగే బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్. సో శారీ హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం, పింక్ బ్లౌజ్. ఇందులో కావాలి అనుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనం లైట్ వర్క్ గాని ఏదైనా చేసుకుంటే ఇంకా బాగా హైలైట్ అయిపోతుందండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ 18,889 రూపీస్ పడుతుందండి. సో 18,889 రూపీస్కి శారీ ఉంది. డైరెక్ట్ మీకు మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్కే పట్టు శారీస్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. అది కూడా ప్యూర్ క్వాలిటీతో. అండ్ ఇలాంటి కలర్స్ ఎవరికైనా కూడా చాలా బాగా నప్పుతాయి. చూసారు కదా, సింగిల్ పళ్ళు వేసుకుంటే మనకి 2 బార్డర్స్ హైలైట్ అవుతుంది, లేదా మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి బార్డర్స్తో పాటు మిడిల్ పార్ట్ కూడా చాలా హైలైట్ అవుతుంది. సో ఎలా వేసుకున్నా కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. మన అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం, ఇది మంచి పింక్ అండి. ఇది పింక్ వచ్చి మనకు ఇట్లా ఏంటంటే బార్డర్ ఇక్కడ మనకి చిన్న బార్డర్ వస్తుందండి. ఈ బార్డర్ లో మళ్ళీ ఇలా మనకి చెక్స్ వస్తుంది, ఇలా మన పీకాక్స్ వస్తుంది, మళ్ళీ ఇలా డిజైన్ వస్తుంది. ఇట్లా మొత్తం మనకి ప్యూర్ జరీ వస్తుందండి. ఇది బిగ్ బార్డర్ వస్తుందండి. బిగ్ బార్డర్ లో మనకు డిఫరెంట్ వస్తుందండి. ఇలా ఏంటంటే ఇలా మనకి డిజైన్ వస్తుంది. ఇట్లా మన కడ్డీ బార్డర్ లో మళ్ళీ ఇంకొక డిజైన్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా సారీ మొత్తం ఇట్లా హైలైట్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఇది మనకు ప్యూర్ జరీ వస్తుందండి. ఇది మనకు
మొత్తం 82% జరీ వస్తుంది ఇది. సో పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ పళ్ళలో చూస్తుంటే మనకు జిగ్జాగ్ ఇట్లా మొత్తం డిజైన్ వస్తుందండి పళ్ళలో మనకు. పళ్ళది మొత్తం తీగా వరకు వస్తుంది మొత్తం ఇది. అండ్ అలాగే బ్లౌజ్ మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి 2 sides బార్డర్ ఉంటుంది. బార్డర్ వస్తుంది, బిగ్ బార్డర్ కింద బార్డర్ వస్తుంది, మళ్ళీ పైన మేము మీకు చిన్న బార్డర్ వస్తుందండి. ఓకే సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ ప్రైస్ మనకు 28,889 రూపీస్ పడుతుందండి. ఓన్ వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఆల్ సారీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఈ సారీ ఓన్లీ 28,889 రూపీస్ ఉంది. జనరల్ గా చూసుకుంటే బయట అయితే మనకి ఆల్మోస్ట్ 40-45 క్రాస్ అవుతుంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ పట్టు సారీస్ అన్ని కూడా మనకి కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత సారీ మందిర్ లో చూస్తున్నాం. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ప్యూర్ కంచి పట్టు అండి ఇది కంచి పట్టులో మనకు ఇట్లా మల్టీ బార్డర్ వస్తుంది. ఓకే, కంచిపట్లో మనం చూసినట్టయితే మంచి కలర్ కాంబినేషన్స్ తో ఎల్లో అంటే మనకి మ్యారేజెస్ కి కంపల్సరీ కావాల్సిన కలర్ ఎల్లో రెడ్ పింక్ ఇవన్నీ. సో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో పై బార్డర్ నుంచి చూద్దాం. పై బార్డర్ మనకి ఎల్లోకి కాంట్రాస్ట్ గా పింక్ తీసుకున్నారు. ఈ పింక్ లో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు, దాంతో పాటు ఒక టెంపుల్ డిజైన్ అనేది ఫినిషింగ్ లో ఇచ్చారు. సో పై బార్డర్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా ఒక రౌండ్ బుటీస్ అన్నది హైలైట్ చేశారు. ఈ బుటీలో కూడా మనం చూసుకున్నట్టయితే పికాక్ డిజైన్ అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ పికాక్ డిజైన్ లో కూడా మనకి మీనా వర్క్ హైలైట్ చేశారు. ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ, ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి రౌండ్ బుటీస్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా ఒక పింక్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంది. సో ఎల్లో మీద మనకి పింక్ బ్లూ గ్రీన్ ఇలా డార్క్ కలర్స్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా చాలా హైలైట్ ఉంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాము. సో కింద బార్డర్ మనకు ఆల్మోస్ట్ హెవీ బార్డర్ ఇచ్చారు. ఈ హెవీ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక 3 వేరియేషన్స్లో ఉంటుంది. ఫస్ట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో కూడా కంప్లీట్ మనకి క్రీపో ఫిల్లింగ్ అనేది హైలైట్ చేస్తూ ఉంటుంది. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో కూడా మనకి సిల్వర్ అనేది వేరియేషన్ వస్తూ ఈ 2 బార్డర్స్ మనకి క్రీపో వర్క్తో హైలైట్ ఉంటుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ 3 బార్డర్ వేరియేషన్స్తో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. పళ్ళు చూద్దాం. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎల్లోకి మంచి కాంట్రాస్ట్ పింక్, సో పింక్ మనకి పళ్ళు తీసుకున్నారు. ఇందులో కూడా మనం డిజైన్ చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక ఫ్లవర్ వర్క్ తీసుకొని మనకి చుట్టూ అంతా కూడా ఒక క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ చాలా హైలైట్ చేశారు. సో మనకి చాలా హెవీగా ఈ పళ్ళు అనేది గ్రాండ్గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ మనకు రిచ్ బ్లౌజ్ వస్తుందండి, ఎందుకంటే మనకు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇట్లా. సో మనకి ఇందులో బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనం ఇంకేమి స్టిచ్ చేయించుకోకర్లేదు. జస్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఒక మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో ముఖ్యంగా శారీలో మనకి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ మనకి 29,889 రూపీస్ అండి. ఓకే, 29,889 రూపీస్ కి మాత్రమే ఈ శారీ అవైలబుల్. నెక్స్ట్ సారీ చూసేస్తాం. ఓకే, అది మనం మ్యారేజ్ లో కట్టుకుంటారు కదా, కంపల్సరీ మనకి క్రీమ్ అండ్ వైట్ బేసిక్ ఉండాలి కాబట్టి మ్యారేజ్ సారీ. సో చూసుకుందాం. పైనుంచి చూసినట్టయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ లో కూడా మనకి 2 వేరియేషన్స్ అనేది చూడొచ్చు. సో ఒక దాంట్లో మనం చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక డిజైన్ అనేది హైలైట్ అవుతుంది, పికాక్ డిజైన్. అండ్ ఇంకో దాంట్లో చూసుకున్నట్టయితే మనకి జెరీ లైన్స్ అనేది హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ క్రీమ్ కలర్ అంటే వైట్ అండ్ క్రీమ్ మిక్స్ అవుతూ పట్టులోనే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో 2 వేరియేషన్ బార్డర్ అదే కంటిన్యూ అవుతూ దాని పైనుంచి బ్లూ అండ్ ఆరెంజ్ అనేది హైలైట్ అవుతూ వైట్ కి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని కింద బార్డర్ కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. క్రీమ్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఈ పళ్ళు కూడా చాలా హెవీగా రిచ్ గా ఉంది. అండ్ ఈ పళ్ళులో కూడా మనం చూసుకున్నట్టయితే చిన్న డైమండ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇటు కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ మిడిల్ అంతా కూడా డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ పళ్ళు అంతా కూడా ఇంత గ్రాండ్ గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ మన ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ తీసుకొని అందులో ఏదైనా వర్క్ చేసి ఇంకా హైలైట్ అయిపోతుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కాబట్టి శారీలో వచ్చిన కలర్స్ మనం డిజైన్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ సారీ కూడా మనకు 17,889 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 17,889 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మేడం, కంచి పట్టులో మంచి కలర్ అండి, ఇది బ్లూ కలర్ వస్తుందండి. ఇది మనకు డిజైన్ ప్యాటర్న్ మొత్తం న్యూ అండి, మన ఓన్ డిజైన్ అండి. ఇది మనం చేయించామండి. ఇది మనం ఎందుకంటే ఈ డిజైన్ చేయడానికి 15 days పడుతుందండి. ఓకే, సో మనకి కంచి పట్టులోనే లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం. చాలా డిఫరెంట్ డిజైన్ తో ఉంది. మనకి మంచి బ్రైట్ బ్లూ కలర్ లో చూస్తున్నాం. మనం పైనుంచి చూద్దాం. పైన ఖడీ బోర్డర్ అంతా కూడా మనకి
మనకి గోల్డ్తో ఫిల్లింగ్ ఉంటుంది. కంప్లీట్ ఈ హెవీ బార్డర్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి డైమండ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ డైమండ్ డిజైన్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ శారీ మొత్తం కూడా ఈ షైనింగ్తో ఇంతే హెవీగా మిడిల్ పార్ట్ అంతా కూడా రన్ అవుతుంది. కింద బార్డర్ కూడా మనకి చాలా హెవీగా ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 2 బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. ఒక బార్డర్ మనకి కంప్లీట్ గోల్డ్ జరీ ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకో బార్డర్ చూసినట్టయితే మనకి కంప్లీట్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ క్రీపర్ వర్క్ చూసుకున్నట్టయితే అవుట్లైన్ అంతా మళ్ళీ బ్లూలో ఇచ్చేసరికి మనకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా మనకి చాలా హెవీగా రిచ్గా ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్టయితే పై డిజైన్ అంతా కూడా మనకి ఒక పికాక్ డిజైన్ ఎలివేట్ చేస్తారు. మ్యాంగో అండ్ పికాక్ డిజైన్ ఎలివేట్ చేస్తారు. అండ్ మిడిల్ అంతా కూడా ఒక చిన్న ఫ్లవర్ బుటీ అనేది హైలైట్ చేస్తూ ఫినిషింగ్ మళ్ళీ మనకి పికాక్ అండ్ మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఉంటారు. సో మనకి పళ్ళు అంతా ఇంత రిచ్గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్లో కూడా మనకి చిన్న బ్రొకేడ్ వర్క్ అనేది కనిపిస్తుంది. సెల్ఫ్ బ్రొకేడ్ వర్క్. దీంతో పాటు మనకి 2 సైడ్స్ కూడా జరీ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ మనకు 28,889 మేడం. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ప్యూర్ జరీతో ఉంటుంది మనకి. కానీ ఈ శారీ ప్రైస్ మనకి చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 28,889 రూపీస్కే ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిర్లో చూస్తున్నాం. మనం చూస్తున్నట్టు ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉండడంతో పాటు చాలా రీజనబుల్ ప్రైజెస్కే శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది మన పట్టులో కోరా సిల్క్ అంటారండి. ఓకే. పట్టులో కోరా సిల్క్, పట్టులోనే కోరా సిల్క్ అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. జనరల్ గా ఇందాక మనం అనుకున్నట్టు వెడ్డింగ్ కలెక్షన్ లో కంపల్సరీ కావాల్సిన కలర్స్ గ్రీన్, రెడ్ అండ్ వైట్ ఇలాగా. సో ఇది మనం చూసినట్టయితే బార్డర్ దగ్గర నుంచి కూడా చాలా హైలైట్ గా తీసుకున్నారు. బార్డర్ మెయిన్ గా చాలా హెవీగా ఉంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బార్డర్ మనం చూడొచ్చు. ఒక బార్డర్ అంతా కూడా జెరీ ఫీలింగ్ ఉంటుంది. ఇంకొక బార్డర్ లో చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ మ్యాంగో క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని ఇదే హెవీ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మంచి గ్రీన్ మీద మనకి చెక్స్ అనేది హైలైట్ చేశారు. ఈ చెక్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒకటి ప్లెయిన్ ఉంటుంది, ఇంకా అక్కడక్కడ కంప్లీట్గా మనకి ఒక పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు హైలైట్ చేస్తూ. మనకి రౌండ్ బుట్టి అనేది అక్కడక్కడ ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా చూడొచ్చు. హెవీ బార్డర్ తీసుకున్నారు. 2 వేరియేషన్స్ ఇందులో మనం చూడొచ్చు. ఒకటి కంప్లీట్ క్రీపర్ ఉంటుంది, ఒకటి మనకి జరీ ఫిల్లింగ్ తో కింద బార్డర్ కూడా ఇంతే హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు కూడా చూద్దాం. సో గ్రీన్ కలర్ కి మంచి కాంట్రాస్ట్ పింక్. సో పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఈ పళ్ళులో కూడా చూసినట్టయితే మనకి ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే చిన్న పికాక్ డిజైన్ అనేది బాక్స్ టైప్ లో ఎలివేట్ చేశారు. దానికి కంటిన్యూషన్ గా మనం చూసినట్టయితే ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇలా పెద్ద రౌండ్స్ తీసుకొని దాంట్లో ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ వర్క్ తో హైలైట్ చేస్తూ అండ్ ఫినిషింగ్ కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ తో హైలైట్ అవుతూ పళ్ళు అంతా కూడా ఇంత గ్రాండ్ గా రిచ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. శారీ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ పింక్ తీసుకున్నాము. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదా పింక్ లో మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తో ఏదైనా వర్క్ చేపించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ 19,889 రూపీస్ వస్తుంది. జరీ మనకు మంచి జరీ వస్తుందండి, ప్యూర్ జరీ 1 గ్రామ్ గోల్డ్ జరీ వస్తుందండి. ఓకే, 1 గ్రామ్ గోల్డ్ జరీ వస్తుంది. ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 19,889 రూపీస్కే ఉంది. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ప్యూర్ జరీలో మనకి చాలా కాస్ట్ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇలాంటి శారీ మన ఓన్ లూమ్స్ కదా మేడం, అందుకే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏ శారీ చూసుకున్నా, ఫస్ట్ నుంచి శారీస్ చూసినాం, ఏ శారీ చూసుకున్నా కూడా మనకి మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 50% దాకా మనకి తక్కువ ఉంది. ఈ శారీ కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఈ శారీ మనం బయట చూసుకున్నట్టయితే 20-30 అబోవ్ ఉంటుంది, 30 అబోవ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ 19,889 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్, పట్టులోనే మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చూసాం. ఇందులో కూడా ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం మ్యానిక్విన్కి కట్టి చూస్తున్నాం. సో కంప్లీట్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ హైలైట్ అవుతూ ఉంటుంది. పైనుంచి చూసుకుందాం, బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్తోనే హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి మ్యాంగో బుటీ అనేది హైలైట్ అవుతూ పై బోర్డర్ అంతా కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ రన్ అవుతూ పైన గోల్డ్ ఫిల్లింగ్ అనేది హైలైట్ అవుతుంది. సో అది కూడా చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇందులో మనం చూసినట్టయితే మీనా వర్క్ కూడా గ్రీన్ కలర్ మీనా వర్క్ ఇస్తూ మనకి శారీ మొత్తం కూడా ఇదే ఫ్లవర్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో జెరీ ఫిల్లింగ్ అండ్ మ్యాంగో డిజైన్ అదే హైలైట్ అవుతూ మనకి కింద బార్డర్ కూడా ఇలాగే రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇంతే హెవీగా ఉంటుంది. సో ఫ్రిల్స్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ లో కూడా మనకి అంతే హెవీనెస్ అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి అదే 2 బార్డర్స్ అండ్ మిడిల్ అంతా కూడా హైలైట్ అవుతూ చాలా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ జెరీ మ్యాంగో డిజైన్
డిజైన్ అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం ఇంత హైలైట్ అవుతూ ఉంటుంది. పళ్ళు కూడా మనకి చాలా హెవీ రిచ్గా తీసుకున్నారు. కంప్లీట్ మనకి జెరీ వర్క్ అంటే ప్యూర్ జెరీ అనేది ఇందులో ఈ శారీలో మనం చూడొచ్చు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు, రెడ్ కలర్ బ్లౌజ్. దానికి కంటిన్యూషన్గా హ్యాండ్స్కి మనకి బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా. ఇది మనకు ఓన్ డిజైన్ మేడం. ఇది సారీ ఎన్నికనే మనకు 1.5 months పడుతుందండి. మనకి ఎందుకంటే మొత్తం జరీతోనే తీసుకుంటారండి ఇది మొత్తం. ఓకే, సో చాలా అందంగా ఉంది. ముఖ్యంగా అసలు చూస్తుంటే చాలా బాగుంది. కంప్లీట్ బ్రైడల్ యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. ఇది పైన చూసుకున్నట్టయితే మనకి 2 borders ఎలివేట్ అవుతాయి. ఒక బార్డర్ అంతా చెక్స్ బార్డర్, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చూడొచ్చు. ఒకటి మనకి బ్లూ, పింక్, ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్ వర్క్తో పైన చెక్స్ అనేది చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంకో బార్డర్ చూసినట్టయితే చిన్న గోల్డ్ లైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి వేరియేషన్ కోసం మళ్ళీ క్రీపర్ అనేది హైలైట్ చేశారు. సో పై బార్డర్ అంతా కూడా ఇంతే హెవీగా మనకి శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకుంటే చాలా అందంగా ఉంది. కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ అనేది హైలైట్ చేశారు. సో గోల్డ్ మీద మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. ఈ క్రీపర్ టైప్ ఫ్లవర్స్ తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా మంచి షేడ్ అంటే గోల్డ్ కి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ షేడ్ అనేది తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ ఫ్లవర్ వర్క్ అనేది చాలా హెవీగా శారీ మొత్తం ఇదే జెరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కింద పార్ట్ కూడా చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. పైన చెక్స్ తీసుకున్నాం, కింద మనం చూసినట్టయితే ఒక డిఫరెంట్ జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే గోల్డ్ మీద పింక్ అనేది హైలైట్ చేశారు కాంట్రాస్ట్. అండ్ ఇదే హెవీ బార్డర్ తో కంటిన్యూషన్ మనకి గోల్డ్ లైన్స్ కూడా ఉంటుంది. సో ఇదే హెవీ బార్డర్ మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు కూడా చూసుకున్నట్టయితే శారీ అయితే ఎంత రిచ్ గా ఉందో మనకి పళ్ళు కూడా అంతే హెవీగా అంతే రిచ్ గా డిజైన్ చేశారు. ఈ పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ ఇస్తూ దానిపైన అంతా కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పికాక్ డిజైన్స్ అన్నది హైలైట్ చేశారు. సో ఆల్టర్నేటివ్ గా మనకి డైమండ్ డిజైన్, పికాక్ డిజైన్ ఇలా పళ్ళు అంతా కూడా ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు మనకి చాలా హైలైట్ అవుతూ చాలా హెవీగా రిచ్గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ కూడా చూద్దాం. శారీ అంతా గోల్డ్లో మెరిసిపోతుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గోల్డ్ అనేది చాలా హైలైట్ చేశారు. సో గోల్డ్ ఇచ్చి 2 sides కూడా మనకి హెవీ బార్డర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనం డిజైన్ చేయించకపోయినా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ప్యూర్ గోల్డ్ జరీ ఉంది కాబట్టి మనం జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్, ఈ శారీ ప్రైస్ మనకు 32,818 రూపీస్ మేడం. ఓకే, ఇన్ని షాప్ లో మీరు కనుక్కుంటే ఈ శారీ ధర మీకు 52-62 ఉంటుందండి. ఎందుకంటే మన ఓన్ వ్యూవర్స్ ప్రైస్ మనం కస్టమర్ కి ఇచ్చేస్తుందండి. అవును, సో చూస్తుంటేనే తెలుస్తుంది మనకి జనరల్ గా ఈ శారీ ప్యూర్ జెరీ వర్క్ ఉన్న శారీ ఎక్కడైనా కూడా మనకు ఆల్మోస్ట్ 60,000 ఏవో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ 32,889 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వెడ్డింగ్ టైప్ లోనే మనం చూసినట్టు స్టార్టింగ్ నుంచి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ మనకి పట్టులో ఉన్నాయి. సో వేరే ఏదైనా పట్టు శారీ మనం మ్యానిక్వీన్ కి కూడా కట్టి చూద్దాం. ఓకే, ఇది మన కంచి పట్టు వస్తుందండి, మనకు ప్యూర్ వస్తుంది. మనకు ఇంకొకటి ఏంటంటే మంచి ఫంటా కలర్ అండి ఇది. సో పైనుంచి చూద్దాం. కంప్లీట్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ వర్క్ తో హైలైట్ అవుతూ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. దానికి కంటిన్యూషన్ గా మన మిడిల్ పార్ట్ అంతా కూడా బాక్స్ డిజైన్ లో కూడా మనం చూసుకున్నట్టయితే హార్సెస్ అన్నవి హైలైట్ చేశారు. సో కంప్లీట్ మనకి బేసిక్ అంతా రెడ్ వస్తుంది, పైన అంతా జెరీ ఫిల్లింగ్ తో మనకి బాక్సెస్ అన్నది ఇంతే హెవీగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే మనం గోల్డ్ కడ్డీ బార్డర్ తీసుకున్నామో కింద కూడా అదే కడ్డీ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. దానికి కంటిన్యూషన్ గా చిన్న గ్రీన్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కింద పార్ట్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారు. ఈ పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీ ఫిల్లింగ్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ 2 sides కూడా మనకి ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్ చేశారు. యాక్చువల్లీ చూడడానికి చాలా హెవీగా ఉంది, మనకి బరువుగా ఉంటుందేమో అనుకున్నారు, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కట్టుకున్నా కూడా. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని 2 sides కూడా మనం బార్డర్ ఇచ్చాం. ఇందులో కావాలి అంటే గోల్డ్ కలర్తో వర్క్ చేయించుకోవచ్చు, లేదా జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 28,889 రూపీస్ పడుతుందండి. ఏంటంటే మనకు జరీ కానీ క్వాలిటీ కానీ మన ఓన్ చేసామండి. ఇంకోటి మన తన వచ్చిన ఫినిషింగ్ మీకు బయట ఉండదండి. ఓకే, అట్లా. సో మనకి అంతా కూడా ప్యూర్ జరీ, అంత ప్యూర్ క్వాలిటీ అనేది చూడొచ్చు ఇందులో మనం. ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 28,889 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, మంచి గ్రీన్ అండి. ఇంకొకటి ఏంటంటే మంచి అది కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ వస్తుందండి. బ్రైడల్ కలెక్షన్ లో ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ గ్రీన్ చూస్తున్నాం ఇక్కడ మనం. పైనుంచి
చూసుకున్నట్టయితే కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్గా గ్రీన్కి మనం తీసుకుంటే రెడ్ ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటారు, కానీ ఇక్కడ మనకి బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మెరూన్ కలర్ హైలైట్ అవుతూ మనకి క్రీపర్ వర్క్ హైలైట్ అవుతూ ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ మీద మనకి రౌండ్ బుటీ అన్నది పికాక్ బుటీ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా ఉంటుంది. సో కింద బార్డర్ కూడా మనకి కంప్లీట్ జెరీ ఫిల్లింగ్ అండ్ అలాగే క్రీపర్ ఫిల్లింగ్ అన్నది హైలైట్ చేస్తూ ఇంతే హెవీగా కింద బార్డర్ కూడా మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనకి కంప్లీట్ మెరూన్ కలర్ అన్నది హైలైట్ చేస్తూ పళ్ళులో ఒక డైమండ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ అందులో కూడా ఫ్లవర్ డిజైన్ మనకి చాలా హైలైట్ చేశారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ పళ్ళు ఇంతే గ్రాండ్ గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ కూడా చూద్దాం. బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్ గా కాకుండా ఇందులో మనకి బ్రొకేడ్ ఇచ్చారు కాబట్టి 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 28,889 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 28,889 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు మనం శ్వేత శారీ మందిర్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ చూసాం. ప్రతి ఒక్క శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఎందుకంటే శ్వేత శారీ మందిర్ కి మనకి ఓన్ వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ప్రైస్ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ చూసిన ఈ శారీస్ అన్ని కూడా మనకి కవాడి కూడా పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిర్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, శ్వేత శారీ మందిర్కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. విద్యానగర్ అచిత్ రెడ్డి మార్కెట్ దగ్గర మనకి శ్వేత శారీ మందిర్ కూడా ఉంది. సో ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మనం చాలా రీజనబుల్ ప్రైస్ కే చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ శేఖర్ గారు, చాలా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, శ్వేత శారీ మందిర్లో చాలా వెరైటీస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.